హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము జర్నల్ ఎంట్రీస్ ఎలా వేయాలి, ఆ జర్నల్ ఎంట్రీస్ వేసేటప్పుడు ఫలానా అకౌంట్ అని ఎలా గుర్తుపట్టాలి, ఇది ఈ పర్టికులర్ అకౌంటే అని ఎలా గుర్తుపట్టాలి అని దాని గురించి నేను చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు 100%గా జర్నల్ ఎంట్రీస్ వేయడం మాత్రం పక్కా. ఓకేనా, ఒకసారి వినండి, చూడండి. జర్నల్ ఎంట్రీస్ వేసేటప్పుడు ఇది ఏ అకౌంట్ కిందకి వస్తుంది, ప్రిన్సిపల్ ఏది వాడాలి, ఏ ప్రిన్సిపల్ అనేది అన్నీ కూడా క్లియర్గా చెప్తా, వినండి, చూడండి. జర్నల్ ఎంట్రీస్ మీకు ఒక ఫార్మాట్ ఇస్తున్నా. ఈ ఫార్మాట్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్, ఇక్కడ ట్రాన్సాక్షన్స్, 2 టైప్స్ ఆఫ్ ఐటమ్స్, 2 రకాల అంశాలు దీంట్లో ఇమిడి ఉంటాయి. అలాగే టైప్ ఆఫ్ అకౌంట్, అది ఏ ఖాతా, ఏ అకౌంట్కి సంబంధించింది అనేది ఒకటి. నెక్స్ట్ డెబిట్ చేయాల్సింది, క్రెడిట్ చేయాల్సింది ఏంటి, అలాగే ప్రిన్సిపల్. చూడండి, ఇప్పుడు పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ అన్నప్పుడు క్యాష్కి గూడ్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. అక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి, పర్చేస్ అండ్ క్యాష్ కదా. ఇక్కడ గూడ్స్ పర్చేజ్డ్ అండ్ నెక్స్ట్ క్యాష్ కదా. అంటే దీన్ని ఎలా గుర్తుపట్టాలి మనం, రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంటా అనేది. అంటే మీకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, అకౌంట్స్ ప్రిన్సిపల్స్, అవి నోటెడ్ అవ్వాలి. అవి వస్తేనే కనుక మీరు జర్నల్ ఎంట్రీస్ వేయగలుగుతారు. అకౌంట్స్ ప్రిన్సిపల్ కనుక ఎవరికైనా తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అకౌంట్స్ ప్రిన్సిపల్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూడండి ఒకసారి. ఓకేనా, ఇక్కడ చూడండి, గూడ్స్ పర్చేజ్డ్ అండ్ మళ్ళీ ఇక్కడ క్యాష్ 2 ఉన్నాయి కదా. ఇది గూడ్స్ పర్చేజ్ చేయడం జరిగింది అంటే ఇది నామినల్ అకౌంట్, ఇది నామినల్ అకౌంట్ అన్నమాట, నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్, రియల్ అకౌంట్. దీంట్లో మనము ఎంట్రీ ఎలా వేయాలి, పర్చేస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అంటే పర్చేస్ అనేది మనకి ఎక్స్పెన్స్ అనమాట, ఆల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ డెబిట్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్, రైట్. సో ఇది నామినల్ అకౌంట్ కాబట్టి పర్చేస్ అకౌంట్ డేటార్ పర్చేస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. అలాగే రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. సో మనం క్యాష్ని క్రెడిట్ చేయాలన్నమాట. క్యాష్ ఎంత, 20,000, ఇక్కడ 20,000, రైట్. ప్రిన్సిపల్ ఏంటి, నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్, రైట్. వాట్ గోస్ అవుట్ క్రెడిట్, రైట్. ఓకేనా. అలాగే సెకండ్ చూడండి, పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ రాము అన్నాడు. రాము నుండి క్రెడిట్లో గూడ్స్ని పర్చేస్ చేయడం జరిగింది, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ గుర్తుపట్టడం ఎలా అంటే అక్కడ పర్సన్ పేరు వస్తుంది, లేదా కంపెనీ పేరు, సంస్థ పేరు, ఆఫీస్ పేరు అని మెన్షన్ చేయడం జరుగుతుంది. అది అప్పుడు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని మనం గుర్తుపట్టాలి. పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ రాము అన్నాడు అన్నప్పుడు ఇలా 2 రకాల అకౌంట్లు వస్తాయి మనకి. ఏదేది వస్తుంది, పర్చేస్ వస్తుంది ప్లస్ రాము కూడా వస్తున్నాడు కదా. పర్చేస్ వస్తుంది, ఇంకొకటి రామ్. ఇదేంటి, పర్చేస్ అనేది మనకి నామినల్ అకౌంట్, ఎక్స్పెన్స్ కదా. పర్చేస్ చేయడం వల్ల మనకు ఎక్స్పెన్స్ అవుతుంది, నామినల్ అకౌంట్.
అండ్ రామ్ అనేది పర్సనల్ అకౌంట్. ఇక్కడ పర్చేస్ని మనము డెబిట్ చేయాలి. ఎందుకు? ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్, రైట్? పర్చేస్ అకౌంట్ ఎంత? 6,000, రైట్. రామ్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఎందుకు? గివర్, రైట్? నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, రామ్ 6,000, రైట్. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి మనకి? ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్. రైట్. ఇక్కడ రాము డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ రాము గివర్, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అన్నాడు. ఇక్కడ ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, ఇంతకుముందు ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ పర్టికులర్గా మనకి ఇవ్వడం జరిగింది చూడండి, క్యాష్ అనేది. క్యాష్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అన్నాడు. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట. ఇది ఎంట్రీ ఎలా వేయాలి? ఇక్కడ ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి మనకి? ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి? 2 రకాలు. ఒకటి ఏంటి? ఫర్నిచర్, నెక్స్ట్ క్యాష్. ఓకేనా? ఫర్నిచర్ అండ్ నెక్స్ట్ క్యాష్. ఓకే, ఫర్నిచర్ అనేది మనకి రియల్ అకౌంట్. ఫర్నిచర్ అనేది మనకు అసెట్ కదా. మనము అసెట్ని పర్చేజ్ చేసినప్పుడు పర్చేస్ అకౌంట్ అని రాయదు. ఏదైతే మనము అసెట్ని పర్చేజ్ చేస్తామో అసెట్ పేరు మాత్రమే రాయాలి. కంప్యూటర్ కొంటే కంప్యూటర్, ల్యాండ్ కొంటే ల్యాండ్, బిల్డింగ్ కొంటే బిల్డింగ్, ఫర్నిచర్ కొంటే ఫర్నిచర్. ఏదైతే అసెట్ కొంటామో ఆ అసెట్ని మెన్షన్ చేయాలి అక్కడ. ఓన్లీ గూడ్స్ కొనుక్కుంటే పర్చేస్ గూడ్స్ అని రాయాలి. ఓకేనా? థింగ్స్ ఏవైనా ఆస్తులు కొనుక్కుంటే ఆస్తు పేరు మెన్షన్ చేయాలి. ఓకే, ఫర్నిచర్ అనేది మనకి రియల్ అకౌంట్. క్యాష్ అనేది కూడా రియల్ అకౌంట్. ఇది కూడా రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, ఫర్నిచర్ని డెబిట్ చేయాలి. ఫర్నిచర్ ఎంత? 2,000. అలాగే క్యాష్ ఉంది కదా, క్యాష్ రియల్ అకౌంట్. వాట్ గోస్ అవుట్ క్రెడిట్. క్యాష్ ఏం వెళ్తుంది? క్యాష్ వెళ్తుంది కదా, 2,000. ప్రిన్సిపల్ ఏంటి? ఫర్నిచర్ రియల్ అకౌంట్ కాబట్టి అది ప్రిన్సిపల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, ఇన్ డెబిట్. క్యాష్ అనేది వెళ్తుంది కదా, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. రైట్. ఇక్కడ చూడండి, ద క్యాష్ బ్రాట్ ఇన్ ద ఓనర్ నరేష్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. అంటే నరేష్ ఏం చేసిండు? కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశంతో అతను ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో క్యాష్ అనేది తీసుకురావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని క్యాపిటల్ అనాలి. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ క్యాష్ కూడా వస్తుంది, రైట్? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. క్యాష్ వస్తుంది కాబట్టి దాన్ని ఫస్ట్ డెబిట్ చేయాలి మనము. క్యాష్ అకౌంట్ ఒకటి వస్తుంది, క్యాపిటల్ అకౌంట్ నెక్స్ట్ సెకండ్ వస్తుంది. 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఓకేనా? క్యాష్ అనేది మనకి రియల్ అకౌంట్. ఈ క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్. ఎవరు? నరేష్ క్యాపిటల్ కదా, ఇక్కడ నరేష్ క్యాపిటల్ అనమాట. ఇది పర్సనల్ అకౌంట్.
పర్సనల్ అకౌంట్ క్యాష్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాటి కోసం క్రెడిట్ కదా, క్యాష్ అనేది వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటార్ అంటే డెబిట్ చేయాలి, క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి. సారీ 1,00,000 1,00,000. క్యాపిటల్ అనేది పర్సన్, అతను నరేష్ అన్న వ్యక్తి ఇస్తున్నాడు, సో మనం దాన్ని క్రెడిట్ చేయాలి. క్యాపిటల్ ఎంత 1,00,000. రైట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ డెబిట్. అలాగే క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. హియర్ గివర్ ఎవరు, నరేష్. ఓకేనా, క్రెడిట్ ద గివర్. రైట్. అలాగే క్యాష్ సేల్స్ ఫర్ గూడ్స్ అన్నాడు, గూడ్స్ని క్యాష్కి సేల్ చేయడం జరిగింది, క్యాష్ అనేది వస్తుంది, సో అది రియల్ అకౌంట్. అంటే క్యాష్కి సేల్ చేయడం వల్ల మనకి క్యాష్ అనేది వస్తుంది, గూడ్స్ అనేది వెళ్తుంది. సో గూడ్స్ సేల్ చేయడం అంటే మనకి అది ఆదాయం కదా, ఆదాయం కాబట్టి ఇన్కమ్. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. రైట్. ఇది నామినల్ అకౌంట్ అనమాట. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఒకటి, సేల్స్ ఒకటి. రెండు రకాల అంశాలు ఉన్నాయి కదా దీంట్లో. క్యాష్ అకౌంట్ ఒకటి ఉంది, సేల్స్ అకౌంట్ ఒకటి ఉంది. ఇది ఏ అకౌంట్ కిందకి వస్తుంది, క్యాష్ అనేది రియల్ అకౌంట్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్. ఎందుకోసం నామినల్ అకౌంట్ అంటే మనము సేల్ చేయడం ద్వారా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది, అది ఆదాయం మనకి, సో అది నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి. ఎంత, 8,000. అంటే నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. రైట్. ఇక్కడ మనకి సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేయాలి. ఇక్కడ సేల్స్ అకౌంట్ 8,000. ప్రిన్సిపల్ ఏంటి, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, అలాగే నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. అండ్ గెయిన్స్ క్రెడిట్. రైట్. నెక్స్ట్ చూడండి, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు నారాయణ అన్నాడు. నారాయణకి మనం గూడ్స్ అనేది సేల్ చేయడం జరిగింది, క్రెడిట్లో గూడ్స్ అనేది అమ్మడం జరిగింది. రైట్. దానికి ఎంట్రీ ఎలా వేయాలనేది, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి, 2 రకాల అంశాలు ఉన్నాయి. నారాయణ అకౌంట్ ఒకటి, నెక్స్ట్ సెకండ్ది సేల్స్ అకౌంట్. 2 అంశాలు ఉన్నాయి కదా ఇక్కడ. నారాయణ అనేది పర్సనల్ అకౌంట్, సేల్స్ అనేది ఇన్కమ్. ఇక్కడ ఏం రాయాలి, నారాయణ అకౌంట్ని డెబిట్ చేయాలి 6,000. రైట్. సేల్స్ అనేది క్రెడిట్ చేయాలన్నమాట. రైట్. నారాయణ అకౌంట్ పర్సనల్ అకౌంట్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏమిటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రైట్. ఇక్కడ రిసీవర్ నారాయణ కాబట్టి డెబిట్ ద రిసీవర్. ఇక్కడ సేల్స్ అనేది మనకి ఇన్కమ్ అన్నమాట.
ఆల్ ఇన్కమ్స్ క్రెడిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. రైట్. శాలరీస్ పేడ్, శాలరీ పేడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి మనకి? ఒకటి శాలరీ ఉంది, నెక్స్ట్ క్యాష్ కూడా ఉంది. అంటే శాలరీ పే చేయడం ద్వారా మన నుండి క్యాష్ వెళ్తుంది. సో ఇక్కడ శాలరీ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్. రైట్. శాలరీ అనేది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. రైట్. సో ఇక్కడ శాలరీ అకౌంట్ని డెబిట్ చేయాలి, శాలరీ అకౌంట్ డెబిట్ చేయాలి ఇన్ ద 2000. రైట్. క్యాష్ అనేది వెళ్తుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. రైట్. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ డెబిట్. రైట్. క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. రైట్. ఓకే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కమిషన్ కలెక్టెడ్ ఇన్ క్యాష్. కమిషన్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగింది క్యాష్ రూపంలో. ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? రెండు. ఒకటి క్యాష్, నెక్స్ట్ కమిషన్ అనేది. రెండు అన్నమాట. క్యాష్ అనేది రియల్ అకౌంట్, కమిషన్ అనేది మనకి నామినల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి, క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి 5000. నామినల్ అకౌంట్ని కమిషన్ అనేది కమిషన్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఇక్కడ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏమిటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్. నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏమిటి? ఆల్ ఇన్కమ్స్ క్రెడిట్. రైట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు సప్లయర్ రవి అన్నాడు. సప్లయర్ రవికి గూడ్స్ని రిటర్న్ చేయడం జరిగింది. ఇక్కడ గూడ్స్ రిటర్న్ టు సప్లయర్ రవి అన్నాడు కాబట్టి సప్లయర్ రవికి మనము గూడ్స్ని రిటర్న్ చేస్తున్నాం. మనము ఇంతకుముందు డేట్లో ఎప్పుడో కొనుక్కున్నాం, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం అంటే అది మనకు ఇన్కమ్ అనమాట. ఎక్స్పెన్స్ తగ్గిస్తుంది, అది మనకి ఇప్పుడు ఇన్కమ్ అనమాట. తిరిగి మనకు అతనికి పంపిస్తే మనము అతను కొంచెం అమౌంట్ అనేది ఇస్తాడు మనకి. ఇచ్చినప్పుడు అది మనకి ఇన్కమ్ అనమాట, కొంచెం ఎక్స్పెన్స్ తగ్గిస్తుంది. సో అది నామినల్ అకౌంట్ అనమాట. ఇక్కడ ఎవరు? సప్లయర్ రవి కదా. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్. అంటే రెండు రకాల అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఇది రవి అనేది పర్సనల్ అకౌంట్, గూడ్స్ రిటర్న్ అనేది మనకి ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్. అంటే మనము రవిని డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, పర్సనల్ అకౌంట్. రవి అకౌంట్ని డెబిట్ చేయాలి 7000. ఓకే. పర్చేస్ రిటర్న్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. రైట్. ఇక్కడ ప్రిన్సిపల్ ఏమిటి? పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కదా. డెబిట్ ద రిసీవర్. ఇక్కడ నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ చేయాలి. రైట్. ఇక్కడ గూడ్స్ రిటర్న్ బై బాలు అన్నాడు. గతంలో బాలుకి కొంత సరుకును అమ్మడం జరిగింది, కొంత గూడ్స్ని సేల్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాడు.
సేల్స్ రిటర్న్ అనమాట. మనకు అది సేల్స్ రిటర్న్ అవుతుంది. అది ఎక్స్పెన్స్ అనమాట. మనకి సేల్స్ రిటర్న్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 2 రకాల అంశాలు ఏమేమి ఉన్నాయి? గూడ్స్ రిటర్న్ ఒకటి ఉంది, నెక్స్ట్ బాలు ఉన్నాడు. ఎక్స్పెన్స్ ఇది ఏ అకౌంట్ కిందకి వస్తుంది అంటే ఇది నామినల్ అకౌంట్. బాలు అనేది పర్సనల్ అకౌంట్. ఓకేనా. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా అంటే సేల్స్ రిటర్న్స్ని డెబిట్ చేయాలి. ఎంత? 3000. పర్సనల్ అకౌంట్ ఏంది? బాలు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఇక్కడ బాలు గివర్ కదా, బాలు అకౌంట్ని మనం క్రెడిట్ చేయాలి. నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏమిటి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ డెబిట్. ఇక్కడ పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. గివర్ ఇక్కడ బాలు కదా, క్రెడిట్ ద గివర్. రైట్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే అది ఏ అకౌంట్ కిందికి వస్తుంది, ఏ అకౌంట్ డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ క్రెడిట్ చేయాలి, ఇది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా అని తెలిస్తే మీరు జర్నల్ ఎంట్రీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. మీకు అకౌంట్ ప్రిన్సిపల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అకౌంట్స్ ప్రిన్సిపల్స్ని బైహార్ట్ చేయండి, నేర్చుకోండి. ఓకే. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.